తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులను కాపాడాల్సింది పోయి ఆస్తిని లూటీ చేసే ధోరణి పెరిగిపోతోంది. తాజాగా ఏపీలో జరిగిన ఒక వింత ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ ప్రమాదానికి గురైతే స్థానికులు మాత్రం భక్తితో కాకుండా కక్కుర్తితో ఎగబడ్డారు. చుక్క నెయ్యి కూడా వదలకుండా బిందెలు బకెట్లతో ఖాళీ చేసిన వైనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పూణే నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భారీ నెయ్యి ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తపడింది. జమ్మలమడుగు పరిధిలోని కొండాపురం చిత్రావతి వంతెన దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ బోల్తా పడిందన్న వార్త తెలియగానే స్థానికుల సహాయం చేయడానికి బదులుగా ఇళ్లలోని బిందెలు బకెట్లు చెంబులు పట్టుకుని పరుగులు తీశారు. చూస్తుండగానే వందలాది మంది ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడ పెద్ద రచ్చ జరిగింది. ట్యాంకర్లో ఉన్నది సాధారణ నెయ్యి కాదని తిరుమల లడ్డూల కోసం వెళ్తున్న నాణ్యమైన నెయ్యి అని తెలియడంతో జనం మరింతగా ఎగబడ్డారు. రోడ్డుపై పారుతున్న నెయ్యిని తోడుకోవడానికి పోటీ పడ్డారు. కొంతమంది అయితే ఏకంగా పెద్ద పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు తెచ్చి మరీ నెయ్యిని నింపుకోవడం కనిపించింది. సుమారు 21,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆ ట్యాంకర్లో పోలీసులు వచ్చే సమయానికి కేవలం 500 లీటర్లు మాత్రమే మిగిలి ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ హడావిడి వల్ల హైవే మీద వెళ్తున్న బైకులు, కార్లు, ఆటోలు ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు కూడా తమ వాహనాలను పక్కన పెట్టి మరీ నెయ్యి కోసం బాటిళ్లతో లైన్లలో నిలబడడం విశేషం. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. జనాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ట్యాంకర్ దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెటిజన్లు మాత్రం స్థానికుల తీరుపై మండిపడుతున్నారు.